వరద ఉధృతి తగ్గుతున్న వేళ విజయవాడలో మళ్లీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజ్కి తగ్గిన వరద తాకిడి మళ్లీ పెరిగింది. ప్రస్తుతం 1.91 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంది. బుడమేటి వరద కూడా కొంత పెరిగింది. ఇప్పుడు కాస్త నిలకడగా ఉండగా ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఆందోళనకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. బుడమేటి కాల్వ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బుడమేటికి పడిన గన్లలో 2 చోట్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. బాధితులకు అందే సహాయ సహకారాలను మంత్రి నారాయణ పరిశీలించారు. బాధితులకు సాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి దాతల ద్వారా విజయవాడకు ఆహారం వస్తోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు మరో ముప్పు పొంచుకొస్తోంది. ఉత్తరాంధ్రను పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే రాజస్థాన్లోని జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తర వాయవ్యంగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అర్జెంట్ అలర్ట్. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే కొన్ని జిల్లాలు అతలాకుతలమయ్యాయి. బుడమేరు, మున్నేరు వరదతో ఓ విధంగా జలప్రళయం కనిపించింది. విజయవాడ సహా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగిపోగా ఇళ్లన్నీ వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ఉధృతి తగ్గడం, వాన లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖపై అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.